అతిసులభం బిదే శ్రీపతి శరణము ఉపోద్ఘాతం ఈ సంకీర్తన శరణాగతి ప్రాశస్త్యం పురాణ సాక్ష్యాలు గురించి తెలుపుతుంది. భగవంతుని చేరుకోవడానికి కష్టమైన యజ్ఞయాగాదుల కంటే అనన్యమైన భక్తితో ఆయనను శరణు వేడటం సులభమని, అది నిత్యానందాన్ని ఇస్తుందని అన్నమయ్య బోధించారు. తన వాదనకు మద్దతుగా ప్రహ్లాదుడు, ధ్రువుడు, అర్జునుడు, బలి చక్రవర్తి వంటి వారిని ఉదాహరణలుగా చూపారు. తెలుగు సారాంశం: శ్రీ మహావిష్ణువును శరణు వేడటం అత్యంత సులభం. దీనికి నారదాది మహర్షులే సాక్ష్యం. ఇది సాటిలేని నిత్యానందాన్ని ఇస్తుంది. వేదాలే దీనికి ప్రమాణం. ఓ జీవుడా, దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతికి వెతికి అలసిపోకు. ఆయన నీ దగ్గరే ఉన్నాడు, ప్రహ్లాదుడికి స్తంభంలో కనిపించినట్లు. భక్తికి ఎప్పుడూ నష్టం ఉండదు. ధ్రువుడే దీనికి సాక్ష్యం. ఓ దేహమా, సుఖదుఃఖాలకు తలవంచకు, నరహరి కరుణను నమ్ము, అర్జునుడికి కృష్ణుడు తోడున్నట్లు. ఓ వివేకమా, దాస్య భక్తి నిన్ను రక్షిస్తుంది, బలి చక్రవర్తిలా. ఓ జిహ్వా, శ్రీ వెంకటేశ్వరుని స్తుతించు, వ్యాసుల వారు చెప్పినట్లు అదే నిన్ను తరింపజేస్తుంది. సనకాది మునుల వలె శ్రీహరి పాదసేవలో నిలిచి ఉండు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇన్స్పైరింగ్ సాంగ్, Annamaya declares that surrendering to Lord Vishnu, Shri Dishranam, is the easiest path to salvation, as witnessed by celestial sages like Narada. He advises the soul not to grow weary searching for God elsewhere, as he is ever present, just as he appeared for Prahlad. He encourages the physical body not to be swayed by joys and sorrows but to trust in the Lord's grace, citing Arjuna and Dhruv as examples of steadfast devotion. He emphasizes that serving the Lord, Dasyam, is the ultimate protection, as shown by King Bali. Finally, he urges the tongue to praise Lord Venkateshwar, following the path of sage Vyas and Sanka, to cross the ocean of illusion. Vivaranatmaka Visleshana, Pallavi. అతిసులభం బిదె శ్రీపతి శరణమో అందుకు నారదాదుల సాక్షి, ప్రతిలే దిదియే నిత్యానందమో బహువేదంబులే ఇవే సాక్షి. భావము: లక్ష్మీపతి అయిన శ్రీహరిని శరణు వేడటం చాలా సులభమైన పని. దీనికి నారదుడు మొదలైన మహానుభావులే సాక్ష్యం. దీనికి సాటివచ్చేది ఏదీ లేదు. ఇదే నిజమైన నిత్యానందం. ఈ విషయానికి వేదాలే సాక్ష్యాలు. వివరణ: భగవంతుని నమ్ముకోవడం కష్టమైన పని కాదు, అది మనశ్శాంతికి రాజమార్గమని పల్లవి ఉద్దేశం. చరణం 1. వేసరకుమీ జీవుడా వెదకి వెదకి దైవమును, ఆసపాటుగా హరియున్నాడిదే అందుకు ప్రహ్లాదుడే సాక్షి, మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను, చేసిన భక్తికి జేటులేదు, ఈ సేతకెల్ల ధ్రువుడే సాక్షి. భావము: ఓ జీవుడా, దేవుడు ఎక్కడ ఉన్నాడో అని వెతికి వెతికి విసిగిపోకు. ఆయన నీ వెంటే, నీ చెంతనే ఉన్నాడు, ప్రహ్లాదుడి పిలుపుకు స్తంభం నుండి వచ్చినట్లు. అనుమానాలతో కాలాన్ని వృధా చేసి మోసపోకు. నీవు చేసే భక్తి ఎన్నటికీ వృధా కాదు. దీనికి ధ్రువుడి కథే సాక్ష్యం. వివరణ: దేవుడు సర్వవ్యాపి అని, నిశ్చలమైన భక్తికి ఫలితం తప్పక ఉంటుందని ఇక్కడ వివరించారు. చరణం 2. తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి, అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుడే సాక్షి. భ్రమైకుమీ వివేకమా బహుకాలంబులు ఈదీది, తమితో దాస్యము తను రక్షించును, దానికి బలీంద్రుడే సాక్షి. భావము: ఓ శరీరమా, ప్రాపంచిక సుఖదుఃఖాలకు లోనే ఆందోళన చెందకు. భగవంతుని అపారమైన కరుణను నమ్ము. యుద్ధరంగంలో ఉన్న అర్జునుడిని కృష్ణుడు కాపాడినట్లు నిన్ను కాపాడుతాడు. ఓ వివేకమా, మాయా సముద్రంలో ఇన్నాళ్లు ఈదుతూ భ్రమపడకు. స్వామికి దాస్యం చేయడం వక్షనే గొప్పది. దీనికి బలి చక్రవర్తి చరిత్రే సాక్ష్యం. వివరణ: కష్టాల్లో భగవంతుడే సారథి అవుతాడని, అహంకారాన్ని వదిలి దాసుడిగా ఉండటమే సురక్షితమని భావం. చరణం 3. మరిగి ఉండుమీ ఓ జిహ్వా మరి శ్రీ వెంకటపతినుతులు, అరైగ నిదియే ఈడేరించును, అందుకు వ్యాసాదులే సాక్షి. తిరుగుకుమీ విజ్ఞానమా దృష్టపు మాయలకును లోగి, సరిలే దితని పాదసేవకును సనకాదుల బ్రతుకే సాక్షి. భావము: ఓ నాలుక, శ్రీ వెంకటేశ్వరుని స్తుతించడం అలవాటు చేసుకో. నిన్ను ఈ సంసారం నుండి గట్టెక్కించేది ఇదేనని వ్యాస మహర్షి వంటి వారే చెప్పారు.
ఓ విజ్ఞానమా, లోకపు మాయలకు లోనై దారి తప్పకు. శ్రీహరి పాదసేవకు సాటివచ్చేది ఏదీ లేదు. నిరంతరం పాదసేవలో ఉండే సనకాది మునులలే దీనికి నిదర్శనం. వివరణ: నామ సంకీర్తన మరియు పాదసేవ వల్ల లభించే మోక్షాన్ని అన్నమయ్య ఇక్కడ ధృవీకరించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భక్తి మార్గ సులభత్వాన్ని చాటుతుంది. పురాణాల ప్రామాణికత: వేదాంతాన్ని కేవలం సిద్ధాంతంగా చెప్పకుండా ప్రహ్లాద, ధ్రువ, బలి వంటి వారి చరిత్రలను సాక్ష్యాలుగా చూపడం వల్ల భక్తులకు నమ్మకం కలుగుతుంది. అంగరక్షణ: జీవుడు, దేహం, వివేకం, జిహ్వ ఇలా ప్రతి అంగాన్ని భగవంతుని వైపు మళ్లించమని అన్నమయ్య ఉపదేశించారు. దాస్య భక్తి: దాస్యము తను రక్షించును అంటే భగవంతుడికి బానిసగా మారడమే పరమస్వేచ్ఛ అని అన్నమయ్య సిద్ధాంతం. తుద సమస్తమును దుర్లభమే. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన వైరాగ్య చింతన, హరి సౌలభ్యము గురించి తెలుపుతుంది. మోక్షం కోసం మనిషి చేసే ఇతర ప్రయత్నాలన్నీ కష్టతరమైనవని, దుర్లభము. ఒక్క హరినామ సంకీర్తన లేదా శరణాగతి మాత్రమే సులభమని అన్నమయ్య ఇందులో వివరించారు. ఉపాధులు, అడ్డంకులు లేనివాడు ఆ పరమాత్మ ఒక్కడేనని చాటి చెప్పారు. తెలుగు సారాంశం: చివరికి చూస్తే ఈ లోకంలో సమస్తము సాధించడం కష్టమే, కాని మా శ్రీహరి ఒక్కడే సులభంగా లభించేవాడు. దేవతలు, మనుషులు, వారు పొందే సంపదలు అన్నీ అశాశ్వతమైన అడ్డంకులే, ఉపాధులే. ఎటువంటి అడ్డంకులు లేనివాడు, దయాసముద్రుడు మా హరి ఒక్కడే. లోకంలో ఇతరులు ఇచ్చే దానాలు, చేసే కర్మలు అన్నీ ఎంతో శ్రమతో కూడుకున్నవి. కాని లక్ష్మీదేవి నాథుడైన ఆ విష్ణువును సేవించడం వల్ల కలిగే సుఖం వర్ణనాతీతం. వేదాలకు విరుద్ధమైన ఇతర మార్గాలన్నీ శూన్యమైనవే. శ్రీవేంకటరమణునిపై మనసు నిలపడమే పరమహితమైన, పరిపూర్ణమైన మార్గం. ఇంగ్లీష్ సమ్మరీ: In this philosophical song, Annamaya emphasizes that while everything in the mundane world is difficult to attain and ultimately fleeting, Durlabha, Lord Hari is the only one who is easily accessible, Sulbha. He points out that gods, humans, and wealth are all mere upadhis, limitations or bondages. Only Hari is Nirupadhika, limitless and free. All worldly rewards and ritualistic karmas involve immense struggle and yield little. However, serving the Lord of Lakshmi is the only path that provides true bliss without toil. He concludes that any method outside the Vedas is void, and devotion to Lord Venkateshwar is the only complete and beneficial way to liberation. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి. తుద సమస్తమును దుర్లభమే, అదే సులభుడు మాహరి ఒకడే. భావము: చివరికి ఆలోచిస్తే లోకంలోని విషయాలన్నీ పొందడం చాలా కష్టం, దుర్లభం. కాని ఆ శ్రీహరి ఒక్కడే భక్తులకు అత్యంత సులభంగా లభించేవాడు. వివరణ: సంసారంలో సుఖం కోసం పడే ఆరాటం కంటే భగవంతుని కోసం చేసే ప్రార్థన తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని భావం. చరణం 1: సురలును నరులును సొంపగు సిరులును వరసిన నిన్నియు నుపాధులే, నిరుపాధికుడును నిజకరుణానిధి అరైగ నిదే మాహరి ఒకడే. భావము: దేవతలు, మనుషులు మరియు వారు అనుభవించే అందమైన సంపదలు, సిరులు ఇవన్నీ ఆత్మను బంధించే ఉపాధులే, అడ్డంకులే. ఏ ఉపాధులు లేనివాడు, నిరుపాధికుడు, నిజమైన దయాసముద్రుడు మా హరి ఒక్కడే. వివరణ: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు. ఆయనకు లౌకికమైన పరిమితులు లేవు కాబట్టి ఆయనే పరమగమ్యం. చరణం 2: అందరి ఈవులు నఖిల కర్మములు అందగరాని ప్రయాసములే, ఇందిరారమణి నేచిన సేవిది చెందరు సుజనులు చెప్పంగలదే. భావము: ఇతరులు ఇచ్చే బహుమతులు లేదా లోకంలో చేసే కర్మలు అన్నీ అందని మ్రాని పండ్ల వంటివి, ఎంతో కష్టంతో కూడుకున్నవి. కాని ఇందిరాదేవి, లక్ష్మి, భర్త అయిన ఆ శ్రీహరిని సేవించడం వల్ల కలిగే లాభం సామాన్యమైనది కాదు. సత్పురుషులు పొందే ఆ ఆనందం గురించి ఎంతని చెప్పగలం? వివరణ: కర్మ మార్గం కంటే భక్తి మార్గం సులభమని, దాని ఫలితం అనంతమని ఇక్కడ వివరించారు. చరణం 3: ఇతరోపాయము లేవి చూచినా శృతి విరహితములు శూన్యములే, రతి శ్రీవేంకటరమణునిమతి ఇది హితపరిపూర్ణం బిది ఒకటే. భావము:
మోక్షం కోసం వెతికే ఇతర ఉపాయాలన్నీ వేదాలకు శృతులకు విరుద్ధమైనవి మరియు ప్రయోజనం లేనివి, శూన్యములు. శ్రీవేంకటరమణునిపై ప్రేమ, రతి కలిగి ఉండటమే అందరికీ మేలు చేసేది, హితం మరియు పరిపూర్ణమైన మార్గం. వివరణ: వేద ప్రామాణ్యం లేని మార్గాలను వదిలి వెంకటేశ్వరుని శరణాగతిని ఆశ్రయించడమే శ్రేష్టమని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సులభోపాయం అనే వేదాంత సూత్రాన్ని బోధిస్తుంది. నిరుపాధిక తత్వం: దేవుడు ఏ షరతులకు లోబడడు. మనం ప్రేమతో పిలిస్తే చాలు పలుకుతాడు. అందుకే ఆయన సులభుడు. శ్రమ వర్సెస్ ఫలితం: లోకంలో చిన్న వస్తువు కావాలన్నా ఎంతో కష్టపడాలి. కాని మోక్షం వంటి మహాఫలాన్ని ఇచ్చే దేవుడు మాత్రం కేవలం భక్తితో దొరుకుతాడు. శృతి సమ్మతం: వేదాలు చెప్పిన మార్గం భక్తి, శరణాగతి తప్ప మిగిలినవన్నీ ఆత్మను అయోమయంలో పడేస్తాయని అన్నమయ్య హెచ్చరించారు. ఎవరి భాగ్యం బెట్టున్నదో ఉపోద్ఘాతం ఈ సంకీర్తన దృష్టి, సృష్టి తత్వాన్ని బోధిస్తుంది. భగవంతుడు అందరికీ సమానమే అయినా ఒకరికి ఆయన దగ్గరగా, చేరువ, మరొకరికి దూరంగా, దవ్వు అనిపించడానికి కారణం వారి సంస్కారం మరియు భాగ్యమేనని అన్నమయ్య ఈ కీర్తనలో స్పష్టం చేశారు. తెలుగు సారాంశం: ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో కాని దేవుడు దూరమా లేక దగ్గరా అనేది ఆ వ్యక్తికి ఉన్న జ్ఞానమే నిర్ణయిస్తుంది. పరమ మంగళకరమైన భగవన్నామం తెలిసిన వారికి ఆయన ఎదుటనే ఉంటాడు, కాని మరచిన వారికి అది ఒక మాయలా తోస్తుంది. విష్ణు భక్తి అనేది వేదాంత సారము. దీన్ని సాధన చేసే వారికి ఇది అన్నిటినీ సాధించి పెడుతుంది. వదిలేసిన వారికి ఇది శూన్యంగా కనిపిస్తుంది. శ్రీవేంకటేశ్వరుడు అందరికీ అరచేతిలోని నిధి, నిధానము వంటివాడు. భక్తులకు ఆయన నీతిని, ముక్తిని ప్రసాదిస్తే పాపాత్ములకు మాత్రం సంసార సాగరంగా మిగిలిపోతాడు. English summary: in this philosophical hymn, Annamaya explains that the perception of God depends on an individual's merit, bhagyam. Whether the divine is far, davvu, or near, cheruva, is determined by one's own understanding. For those who realize the preciousness of the divine name, God is right in front of them. For those who forget, he remains a mystery hidden by illusion, maya. He describes Vishnu Bhakti as the essence of Vedant, providing everything to the seeker and appearing as a void to the denier. Finally, he portrays Lord Venkateshwar as a treasure in hand, guiding the faithful toward truth while appearing as a daunting ocean of worldly cycles to the sinners. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: ఎవరి భాగ్యం బెట్టున్నదో దవ్వు చేరువకు తానే గురుతూ. భావము: ఎవరి అదృష్టం ఎలా రాసిపెట్టి ఉందో కాని దేవుడు దూరంగా ఉన్నాడా లేక దగ్గరగా ఉన్నాడా అనడానికి ఆ మనిషి యొక్క జ్ఞానమే లేదా భాగ్యమే ఒక గురుతు. వివరణ: దేవుడు సర్వవ్యాపి. కాని మన మనసు నిర్మలంగా లేకపోతే ఆయన మనకు అందనంత దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది. చరణం 1: పరమమంగళము భగవన్నామము, సురులకు నరులకు శుభకరము, ఇరవుగ నెదిగిన ఎదుటనే ఉన్నది, వరుసల మనచిన వారికి మాయ. భావము: భగవంతుని నామము అత్యంత మంగళకరమైనది. అది దేవతలకు, మనుషులకు కూడా శుభాలను ఇస్తుంది. ఆత్మతత్వాన్ని సరిగ్గా గ్రహించిన వారికి దేవుడు ఎదుటనే ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. కాని ఆ పద్ధతిని, వరుసలను మరచిన వారికి మాత్రం అంతా మాయగా, అస్పష్టంగా కనిపిస్తుంది. వివరణ: నామస్మరణ చేసే కొద్దీ దైవం మనకు చేరువవుతాడు. చరణం 2: వేదాంత సారము విష్ణుభక్తి. ఇది ఆదిమునుల మతమైనది. సాధించువారికి సర్వసాధనము, కాదని తొలగిన గడుశూన్యంబు. భావము: విష్ణువుపై భక్తి కలిగి ఉండటమే వేదాంతాలన్నిటి సారాంశం. పురాతన మునులందరూ ఆచరించిన మార్గం ఇదే. దీన్ని పట్టుదలతో సాధన చేసేవారికి ఇది అన్ని కోరికలను తీర్చే సాధనమవుతుంది. దీన్ని కాదని వెళ్ళిపోయే వారికి జీవితం శూన్యంగా మారుతుంది. వివరణ: భక్తి అనేది కేవలం భావం కాదు, అది ఒక పరమ సాధనం. చరణం 3: చేతి నిధానము శ్రీవేంకటపతి ఏతల జూచిన నిందరికీ, నీతియు నిదియే నిజసేవకులకు, పాతకులకు నదీ భవసాగరము. భావము:
శ్రీ వెంకటేశ్వరుడు అందరికీ అరచేతిలో ఉన్న నిధి, నిధానము వంటివాడు. నిజమైన సేవకులకు ఆయన ఒక నీతిని, నియమాన్ని నేర్పి రక్షిస్తాడు. కాని పాపులకు, పాతకులకు మాత్రం ఆయనను చేరడం కష్టమే. ఈ ప్రపంచం ఒక దాటలేని సముద్రం, భవసాగరం లాగా కనిపిస్తుంది. వివరణ: దేవుడు ఒక్కడే అయినా మనం చూసే కోణాన్ని బట్టి ఆయన మనకు ఫలితాన్ని ఇస్తాడు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అధికారి భేదం అనే వేదాంత సూత్రాన్ని వివరిస్తుంది. దైవ సామీప్యం: దేవుడు దూరం కాదు, మన అజ్ఞానమే ఆయనకు మనకు మధ్య దూరాన్ని పెంచుతుంది. భక్తి సాధన: విష్ణు భక్తిని సర్వసాధనము అనడం ద్వారా భక్తి ఉంటే వేరే ఏ ఇతర కఠినమైన యోగ సాధనలు అవసరం లేదని అన్నమయ్య చాటారు. నిజ సేవకులు వర్సెస్ పాతకులు: ఒకే సూర్యుడు పద్మాన్ని వికసింపజేస్తాడు, నీటిని ఆవిరి చేస్తాడు. అలాగే ఒకే దైవం భక్తుడిని తరింపజేస్తాడు, అజ్ఞానిని సంసారంలోనే ఉంచుతాడు. హరిదాసులతోడ నల్పులు సరెనరాదు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన వైష్ణవ మహిమ, పాత్రత గురించి తెలుపుతుంది. పరమాత్మ అంతటా ఉన్నా ఆయనను స్వీకరించే హృదయం, పాత్ర గొప్పదే ఉండాలి. ముత్యపు చిప్పలో పడే వాన చినుకు ముత్యమవుతుంది, కాని పెంకుమీద పడేది నీరుగానే మిగిలిపోతుంది. అలాగే హరిదాసులకు, సామాన్య మానవులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అన్నమయ్య వివిధ ప్రకృతి దృష్టాంతాలతో నిరూపించారు. తెలుగు సారాంశం: శ్రీహరిదాసులతో అల్పులైన వారు ఎన్నటికీ సమానం కాలేరు. అలా అంటే గురు శిష్యుల మధ్య ఉండే గౌరవ మర్యాదలే తప్పిపోతాయి. ముత్యపు చిప్పలో పడే వాన చినుకు, కుండ పెంకుమీద పడే చినుకు ఒకటి అవుతాయా? దేవుడు అందరిలో ఉన్నా పాత్రతను బట్టి ఆయన ప్రకాశం మారుతుంది. మలయ పర్వతంపై పెరిగే చందన వృక్షాలు మామూలు అడవిలో పెరిగే చెట్లు సమానమా? దేవుడు అంతర్యామి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలలో ఉండే మహిమ వేరుగా ఉంటుంది. దేవతల పుట్టుక, అసురుల పుట్టుక ఒకేలా జరిగినా వారి గుణాలు సమానమా? శ్రీ వెంకటేశ్వరుడు అందరిలో ఆత్మగా ఉన్నా అధికారి భేదము, అర్హత అనేది తప్పక ఉంటుంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఫిలాసఫికల్ కాంపోజిషన్, Annamaya explains the concept of adhikari bheda, differences in merit qualification. He argues that ordinary people cannot equate themselves with true devotees, Haridasus. He uses several analogies. Rain falling into an oyster shell becomes a pearl, while rain on a clay tile remains just water. Similarly, while God exists in everyone, His manifestation depends on the purity of the person. Sandalwood trees on Malaya mountain are not equal to common forest trees. Though the Lord is the universal soul, there is a clear distinction between the births of gods and demons. Annamaya concludes that Lord Venkateshwar resides in all, but the level of spiritual attainment varies based on one's merit and devotion. Vivaranatmaka Visleshana పల్లవి: హరిదాసులతోడ నల్పులు సరెనరాదు. గురుడు శిష్యుడుననే గుడి దప్పుగానా? భావము: విష్ణు భక్తులతో, హరిదాసులతో అల్పులైన వారు, భక్తి లేనివారు సమానం అనే అనకూడదు. అలా అంటే గురువు గురువుగా, శిష్యుడు శిష్యుడుగా ఉండే మర్యాద లేదా లక్ష్యం, గుబి తప్పిపోతుంది. వివరణ: భక్తి మార్గంలో ఉన్న ఉన్నత స్థితిని గౌరవించాలని పల్లవి ఉద్దేశం. చరణం 1: కోరి ముత్యపుజిప్పల గురిసిన వానయు, సారె బెంకులలో వాన సరియోనా, శ్రీరమను డిన్నిటాను జేరియుంటేనుండెగాక, సారెకు బాత్రా పాత్ర సంగతింతా లేదా? భావము: స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలలో పడిన వాన చినుకు ముత్యమవుతుంది. అదే వాన చినుకు మట్టి పెంకుల మీద పడితే ఏమవుతుంది? శ్రీమన్నారాయణుడు అందరిలోనూ ఉన్న మాట నిజమే కావచ్చు, కాని స్వీకరించే హృదయం, పాత్ర యోగ్యమైనదా కాదా, పాత్రత అనే విచక్షణ ఉండాలి కదా. వివరణ: దేవుని కృప అందరిపై ఉన్నా అది ముత్యంలా మారాలంటే భక్తుడి హృదయత్యపు చిప్పలా పవిత్రంగా ఉండాలి. చరణం 2: మలయాద్రి మాకులును మహిమేది మాకులును చలమున నెంచిచూడ సరియోనా, అలరి దేవుడు అంతర్యామియేతేనాయగాక, తెలియగ క్షేత్రవాసి దిక్కులందు లేదా? భావము: మలయ పర్వతం మీద పెరిగే చందన వృక్షాలు, మాకులు నేలమీద పెరిగే మామూలు చెట్లు ఒకటి అవుతాయా?
దేవుడు అంతటా వ్యాపించి ఉన్నా అంతర్యామి, పుణ్యక్షేత్రాలలో ఆయన వెలిసే ప్రత్యేకత, అక్కడ ఉండే పవిత్రత అన్ని దిక్కులా ఉండదు కదా. వివరణ: సర్వవ్యాపి అయిన దేవుడిని క్షేత్రాలలో దర్శించడం వల్ల కలిగే అనుభూతి వేరని భావం. చరణం 3. అమరుల జన్మములు నసురల జన్మములు జమళి పుట్టినంతలో సరియోన అమరి శ్రీ వెంకటేశు డాతుమైతేనాయగాక. తమితో నధికారి భేదములు లేవా. భావము: దేవతల పుట్టుక, రాక్షసుల పుట్టుక ఇద్దరూ ప్రాణులే కదా అని సమానం అనగలమా? శ్రీ వెంకటేశ్వరుడు అందరిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నప్పటికీ వారి వారి జ్ఞానాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి అధికారి భేదము, అర్హతలోని తేడా తప్పకుండా ఉంటుంది. వివరణ: భక్తి అనేది స్థాయిని బట్టి మారుతుంటుందని, హరిదాసుల స్థాయి అత్యున్నతమైనదని అన్నమయ్య ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన విశిష్టాద్వైత సిద్ధాంతం లోని కొన్ని ముఖ్యాంశాలను వివరిస్తుంది. పాత్రపాత్రత: భగవంతుడు ఒక్కడే అయినా మనం స్వీకరించే గుణాన్ని బట్టి ఆయన మనకు గోచరిస్తాడు. అంతర్యామి వర్సెస్ అర్చావతారం: దేవుడు మనలో ఉన్న క్షేత్రాలలో, తిరుమల వంటి చోట్ల ఆయనను సేవించడం వల్ల కలిగే ఫలితం విశిష్టమైనది. అధికారి భేదం: ప్రతి జీవి తన పుణ్య పాపాలను బట్టి, భక్తి తీవ్రతను బట్టి దేవుడికి చేరువవుతాడు. హరిదాసులు అందరికంటే శ్రేష్ఠులు. నేననగా నెంతవాడ నెయ్యపు జీవులలోన. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన దైవ ప్రేరణ, జీవ పరిణామం గురించి తెలుపుతుంది. లోకంలో చీమలకు పుట్టలు కట్టమని, చెట్లకు పూయమని, జంతువులకు మేత మేయమని ఎవరూ ప్రత్యేకంగా నేర్పరు. ఆయా జీవుల లోపల ఉండి నడించే ఆ అంతర్యామియే ఇవన్నీ చేయిస్తున్నాడు. అలాగే నా లోపల ఉండి నన్ను నడిపించేది, రక్షించేది ఆ శ్రీవెంకటేశ్వరుడే అని అన్నమయ్య తన వినయాన్ని చాటుకున్నారు. తెలుగు సారాంశం: అనంతమైన జీవరాశులలో నేనంతటివాడిని. ఏదో ఒక నెపంతో నన్ను రక్షించేది ఆ ఈశ్వరుడే. ఈ భూమిపై చీమలకు పుట్టలు కట్టమని బుద్ధి చెప్పింది ఎవరు? అనాదిగా వస్తున్న సంసార భ్రాంతిని తొలగించి మార్గం చూపేది అంతర్యామియే. కాలం రాగానే పూలు పూయమని, పండ్లు కాయమని చెట్లకు ఎవరు చెప్పారు? గుట్టుగా ప్రతి జీవిలోమై ఉండి సృష్టిని రచించినవాడు ఆ దేవుడే. పుట్టిన జంతువులకు పాలు తాగమని, గడ్డి మేయమని ఎవరు నేర్పారు? సమయానుకూలంగా భోగాలను ఇచ్చేవాడు, మాయను మలిపేవాడు ఆ శ్రీవెంకటాద్రి నిలయుడే. English summary: in this profound hymn, Annamaya reflects on the divine intelligence that governs nature. He asks, "Who am I among millions of beings?" It is the Lord who protects me through some pretext. He highlights the innate wisdom of creatures, who taught ants to ant hills, who instructs trees to bloom and bear fruit at the right time, who guides newborn animals to seek milk and fodder. Annamaya attributes all these natural instincts to the Antaryami, inner soul, and the Lord of Venkatadri, who resides within a cell as consciousness and orchestrates the entire universe. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: నేననగా నెంతవాడ నెయ్యపు జీవులలోన ఈనెపాన రక్షించి నీశ్వరుడే కాక. భావము: ఈ ప్రపంచంలో కోట్లాది జీవరాశులు ఉన్నాయి. వాటిలో నేనంతటివాడిని? ఏదో ఒక సాకుతో, నెపాన నన్ను రక్షిస్తున్నది ఆ పరమేశ్వరుడే తప్ప అంత శక్తి కాదు. వివరణ: అహంకారాన్ని వదిలి మన అస్తిత్వం భగవంతుని దయపై ఆధారపడి ఉందని గుర్తించడం. చరణం 1. ఎవరు బుద్ధి చెప్పిరి ఇలపై జీమలకెల్లా, నెవ్వగ బుట్టల గొల్చు నించుకొమ్మని, అవ్వల సంసార భ్రాంతి అనాది నుండియు లోలో తవ్వించి తలకెత్తే యంతర్యామే కాక. భావము: ఈ నేల మీద చీమలకు పుట్టలు కట్టమని ఎవరు పాఠాలు చెప్పారు? అనాదిగా ఉన్న సంసార మాయలో చిక్కుకున్న జీవులను లోలోపలే ఉండి ఉద్ధరించేది ఆ అంతర్యామియే కదా. వివరణ: ప్రకృతిలో కనిపించే సహజ జ్ఞానం, ఇన్స్టింక్ట్, నిజానికి దైవజ్ఞానమే. చరణం 2. చెట్టులకెవరు బుద్ధి చెప్పేరు తతికాలాన, పుట్టికాచి పూచి నిండా బొదలుమని, గుట్టుతో చైతన్యమై గుణములన్నిటికిని తిట్టపెట్టి రచించిన దేవుడింతేకాక. భావము: సమయం రాగానే మొలకెత్తి, పూలు పూసి, పండ్లు కాయమని చెట్లకు ఎవరు బుద్ధి చెప్పారు? జీవిలోనూ చైతన్య స్వరూపమై ఉండి, ఈ ప్రపంచాన్ని ఒక ప్రణాళిక ప్రకారం
తిట్టపెట్టి నడిపించేది ఆ దేవుడే. వివరణ: సృష్టిలోని క్రమశిక్షణ దైవ నిర్దేశితం. చరణం 3. బుద్ధులెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు తిద్ది చెన్నుదాగి పూరి దినుమని పొద్దుఒద్దులోన నుండి భోగములు మలపిన నిద్దపు శ్రీవేంకటాద్రినిలయుండే కాక. భావము: పుట్టిన జంతువులకు మెకాలకు తల్లి దగ్గర పాలు తాగమని, గడ్డి, పూరి మేయమని ఎవరు నేర్పారు? ప్రతిక్షణం మన వెంటే ఉండి మనకు లౌకిక సుఖాలను మరిపించి తన వైపు తిప్పుకునేవాడు ఆ శ్రీవేంకటేశ్వరుడే. వివరణ: ప్రాథమిక జీవన క్రియల నుండి పరమాత్మ చింతన వరకు అంతా ఆయన ప్రేరణే అని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అంతర్యామి తత్వాన్ని మరియు ప్రకృతి ధర్మాన్ని వివరిస్తుంది. సహజ జ్ఞానం. విజ్ఞాన శాస్త్రం దీన్ని ఇన్స్టింక్ట్ అంటుంది. కాని అన్నమయ్య దీన్ని అంతర్యామి ప్రేరణగా చూశారు. వినయం: నేనెంతటివాడిని అని ప్రశ్నించుకోవడం ద్వారా భక్తుడు తన పరిమితిని గుర్తించి దైవ వ్యాపకత్వాన్ని అంగీకరిస్తున్నాడు. సృష్టి ప్రణాళిక: సృష్టిలో ఏదీ యాదృచ్ఛికం కాదు. ప్రతి చెట్టు, ప్రతి చీమ ఆ భగవంతుడు రచించిన ప్రణాళిక, తిట్టపెట్టి రచించిన ప్రకారమే నడుచుకుంటాయి.